ఆయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పడానికి గల మరొక సాక్ష్యం పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా, ఆదికాండములో రాయబడినట్లుగా దేవుడు 6 దినముల్లో సృష్టిని చేసి 7వ దినమున విశ్రాంతిని తీసుకొని వారము అనేటటువంటి ఒక కాల ప్రమాణాన్ని ఏర్పాటు చేస్తారు. వారము అంటే 7 రోజులే ఉండాలి అనే కాల ప్రమాణాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు సృష్టి ప్రారంభములో చేసినటువంటి వారము అంటే 7 దినముల కాల ప్రమాణము ఏదైతే ఉందో, ఇన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అది ఏ దేశమైనా, ఏ ఖండమైనా, ఏ భాష మాట్లాడేవారైనా, వారు ఏ విశ్వాసము కలిగిన వారైనా సరే కూడా వారమునకు 7 దినముల కాల ప్రమాణాన్ని నేటికి కూడా వారము అంటే 7 రోజులు మాత్రమే ఆచరిస్తున్నారంటే వారానికి 7 దినములు ఉండవలసింది అని చెప్పినది, నిర్ణయించినది ఎవరు అంటే దేవుడైనటువంటి యెహోవా. అందుకే ఆయన నిజమైనటువంటి దేవుడు. ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒకే నియమాన్ని, వారము అనేటటువంటి నియమాన్ని, వారము అంటే 7 రోజులు ఉండాలనేటటువంటి నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. అంటే ప్రపంచములో ఉన్న మానవాళి అందరికీ కూడా ఒక్కడే దేవుడు,